హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పరిపక్వత చాలా హెచ్చు అన్నది గడిచిన 3 నెలల్లో ఆయన పాలన తెలిసిపోతుంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా ఆయన తీరు ఉంది. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి పూర్తి భిన్నపోకుండా అనుసరిస్తున్నారని చెప్పొచ్చు. కేసీఆర్ ఎక్కడ చెడ్డారో అది చూసి మరీ తను కొత్త దారి వేసుకుంటున్నారు. జనాలు అన్నీ గమనిస్తారు. వారు ప్రతిరోజు పాలకుల పరీక్ష మాత్రం అందుతూనే ఉంటాయి. 5 ఏళ్ళకు ఒకసారి మార్కులు వేస్తారు. 5 ఏళ్లలో చివరి రోజుల్లో వారి వద్దకు వెళ్ళి బుజ్జగింపులు కబుర్లు చెప్తే వారి మార్కులు ఏమీ అంత పెంచరు. అదంతా గతం. ఇప్పుడు సోషల్ మీడియా యుగం. ప్రతిదీ ఇక్కడ రికార్డే. అందుకే రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఈసారి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ పాటించి మరీ రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఘనస్వాగతం పలికిన తీరు 4 కోట్ల మంది తెలంగాణ జనం మనలో అందుకున్నదనే వారికి రాజకీయ పార్టీలు పట్టింపులు ఉండవు. ఓ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర పెద్దగా సీఎం ఎలా వ్యవహరించారన్నదే చూస్తారు. ఆ విధంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల మనసులు గెలుచుకున్నారని చెప్పొచ్చు. గతంలో అంటే కేసీఆర్ ఏలుబడిలో మోడీ అనేకసార్లు తెలంగాణకు వచ్చారు. కానీ మొదట్లో కొన్నాళ్ల పాటు కేసీఆర్ స్వాగతం పలికినా ఆ తర్వాత ముఖం చాటేశారు. ఇది తెలంగాణ పౌర సమాజం చాలా నిశితంగా గమనించింది. గత ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా తీర్పులో కనిపించిందని అంటారు. ఇక కేసీఆర్ ఏ కారణం చేత వెళ్ళకపోయినా అహంభావంతోనే అని జనాలు అనుకున్నారు. రేవంత్ రెడ్డిలో అది ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశ ప్రధాని పెద్దన్నగా సంబోధించారు. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య సూత్రం ప్రకారం దేశానికి పెద్దన్నగానే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అదే రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాదు ఆయన ఏ భేషజాలు లేకుండా ప్రధాన నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని కూడా పొగిడారు. మంచిని మంచిగా చెప్పాలి. ఏ పార్టీలో ఉన్నా అదే రాజకీయ నీతిని రేవంత్ రెడ్డి పాటించారని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రధాని సన్మానించాడు. ఆయన పక్కన కూర్చొని మాట్లాడారు. ఓ విధంగా తెలంగాణ జనాల్లో ఇవన్నీ చర్చకు వచ్చాయి. కేంద్రం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా నిధులు రావాలి. అవి హక్కు అని అనుకున్నా కేంద్ర పెద్దల దయ ఉంటే వాటిని చాలా సులువుగా ఎక్కువగా సాధించుకోవచ్చు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అదే చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత ఆయన బీజేపీ మనిషి కారు. రేవంత్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటూ గత 3 నెలల్లో అనేక సభల్లో పాల్పంచుకున్నారు. తాజాగా తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రాసిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని ఆయన అన్న మాటలు చాలా ఆలోచింపజేసేవే. తెలుగు వారికి జాతీయ స్థాయిలో రాజకీయాల్లో స్థానం ఉండాలని, వారి గొంతుకు వినిపించాలని కూడా ఆయన కోరుకోవటం కూడా రాజకీయాలకు అతీతంగా అంతా ఒప్పుకునే మాట. ఇవే కాదు, చాలా సందర్భాల్లో ఆయన అంటున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు, చర్యలు కూడా ఆయనలో రాజకీయ పరిపక్వతను చాటి చెప్తున్నాయి. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలిన సమయం అంతా అభివృద్ధి కోసం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆహ్వానించదగ్గివే. 55 ఏళ్ల వయసులో తెలంగాణకు సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇంకా మరో 2 దశాబ్దాల పాటు రాజకీయ భవిష్యత్తు ఉంది. అందుకే ఆయన లౌక్యంగా సౌఖ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ తప్పట్టచ్చు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే ప్రచారం చేయవచ్చు. కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి రూట్ రైట్ అంటున్నారు. అందుకే ఆయన తెలంగాణ రాజకీయ యవనిక మీద తనదైన ముద్ర బలంగా వేస్తూ సుదీర్ఘకాలం పాటు కొనసాగే గట్టి నేతగా కనిపిస్తున్నారు.